హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కర్ణాటకలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. కామెడీకి కూడా ఒక హద్దు ఉంటది. ఎందుకంటే మనోడు కొద్దిగా శృతి మించి రాగాన పడ్డట్టుగా అనిపిస్తుంది. మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తూ, కావాలంటే మా కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చేయగలుగుతాం, మేము పాకిస్తాన్కి మద్దతుదారులం కాదు, పాకిస్తాన్కి వ్యతిరేకులం, దానికి ఏం కావాలంటే నాకు నడుముకి బాంబులు కట్టండి, నేను హ్యూమన్ బాంబుగా మరి వెళ్ళి పాకిస్తాన్ లో అందరిని చంపేసి వస్తాను, ఇది నేను జోక్ గా చెప్పట్లేదు, సీరియస్ గా చెప్తున్నా అంటూ జోక్ చేయడం జరిగింది. అసలు సార్, మిమ్మల్ని ఎవరు పంపిస్తారు? అంత అవసరం ఎవరికి ఉంది? ఎవరికి లేదని తెలిసి కూడా మీరు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని అడిగే వాళ్ళే ఎవరు లేరు. ఎందుకంటే ఆయన హావభావాలు, ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్ని ఏదో నిజంగానే బాంబు పెట్టుకుని వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళని చంపేసే వ్యక్తిలా కనిపిస్తూ ఉన్నారు. ఆయన గురించి వినాలనుకుంటున్నారా? ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడుతున్నారు. కన్నడలో ఉంటది కానీ అర్థం అవుతుంది, వినండి. ನಾವು ನಾನು ಮುಂಚೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಭಾಳ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್, ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಅದೇ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ, ಹೋಗ್ಬಿಡುವ, ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ. ಬೇಕಾದರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಕ್ ಆಗ್ತೀನಿ ನಾನು. ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ, ಕೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ದರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲ ಮೇಲೆ ಆಣೆ, ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ ಕಟ್ಕೊಂಡು ನಾನು ಪಾಕಿಸ್ತಾನ ಹೋಗ್ತೀನಿ. ನಡಿ. అయితే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం అంటే, సార్, ఆర్మీ ఉంది, సమర్థవంతమైన ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, త్రివిధ దళాలు ఉన్నాయి. ఒక్కసారి ఇలా సిగ్నల్ ఇస్తే పాకిస్తాన్ ని భూస్థాపితం చేయగలిగిన శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. మీరు అవసరం లేదు, మీరు కామెడీలు చేస్తారు, బాగుంది. కాంగ్రెస్ వాళ్ళు టైంలో చాలా దాడులు జరిగినాయి. మరి మరి దాని గురించి ఏమంటారు? మోడీ టైంలో జరిగినాయి ఏమంటారు? అందరి టైంలో దాడులు జరుగుతాయి. ఈ దుండగులు ఎవడైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళు డొంకదారుల్లో వచ్చి అన్ని చేసుకుంటూ వెళ్తా ఉంటారు. వీరెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా యుద్ధం చేసేటప్పుడు సపోర్ట్ చేస్తే చాలు ఎవడైనా. సమర్థవంతమైన ఆర్మీ. కోర్స్ కొంతమంది తగ్గారని ఈ మధ్య ఒక ఆర్మీ ఆఫీసర్ చెప్తూ ఉన్నారు. గత కరోనా టైం నుంచి ఆర్మీని తగ్గించారు, 1,80,000 మంది రిక్రూట్మెంట్ చేయాలనేసి. అది బోర్డర్ మొత్తం. కానీ పాకిస్తాన్ సరిహద్దులో కావాల్సినంత ఆర్మీ డిప్లాయ్ అయి ఉంది. మీరు ఆవేశపడకండి. కాకపోతే ఒకటే మీరు చేయాల్సింది, మోడీకి నిజంగా ఏమైనా చేస్తే సహకరించండి, అంతే. అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా మోడీ చేస్తే, చేయకపోతే మనం ఎవరూ ఏం చేయలేం, కానీ చేస్తే సహకరించండి. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.